మాజీ ఎంపీ ప్రముఖ సీనియర్ చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా? మీకు ఇప్పుడు ఆయన లేను అని ఎప్పుడన్నా అన్నాడా? అంటే జనసేన పార్టీ కొంత ప్రచారం జనసేన పార్టీ నుంచి ఎంపీగా ఇస్తారని చెప్పి కొంత ప్రచారం చేశారు. పార్టీ ఎన్డీఏ కూటమి ఫామ్ అయినప్పుడు కూడా కార్యక్రమంకి వచ్చారు. ఎక్కడికి వచ్చాడు? ఎక్కడ ఎన్డీఏ కూటమికి రాలా. ఒక ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు వచ్చారు. ప్రధానమంత్రిగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా లేదా చిరంజీవి? నేను ఒకటే అన్నాడు, చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో లేను అన్నప్పుడు ఉన్నాడా లేదా అని ప్రశ్న వచ్చింది. ఆయన ఏ రోజు కూడా నేను కాంగ్రెస్ పార్టీలో లేను అని చెప్పలేదు. ఎక్కడ కార్యక్రమంలో ఎక్కడ పాల్గొనలేదు కదా ఆయన. మరి మీరు చెప్పండి, మీరు ఎన్డీఏలో ఎక్కడైనా పాలు పంచుకున్నాడా? బీజేపీ జెండా పట్టుకున్నాడా? జనసేన జెండా పట్టుకున్నాడా? లేదు కదా. అంటే ఏదో రాజ్యసభ సీట్లు రాగానే ఫస్ట్ ఆయన ప్రస్తావన వస్తూ ఉంటుంది. ప్రస్తావన చాలా వచ్చింది బ్రదర్. భారత రాష్ట్రపతి కూడా రావచ్చు పేరు. అంతకన్నా మేధావులు ఏం కాదు కదా. చర్చ వస్తుంది ఒక్కోసారి. ఒక్కొక్క విభాగంలో ఒక మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న వాడికి ఇస్తే దేశంలో ఆ రకమైనటువంటి జరిగిద్దని చర్చలు వస్తాయి. జరిగిన చర్చలు వేరు, వచ్చే పేర్లు వేరు. మనం ఏం చెబుతాం? ఇప్పుడు చెప్పండి, భారత ఉపరాష్ట్రపతిని ఉన్నటువంటి వ్యక్తిని సడన్గా ఎందుకు రాజీనామా చేశాడో చెప్పమని చెప్పండి. నరేంద్ర మోడీని, అమిత్ షాని చెప్పమనండి, లేదా చంద్రబాబు నాయుడు గారిని చెప్పమనండి, జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పమనండి. చెప్పరు. వీళ్ళకి ఎవడు కావాలో వాడిని పెడతారు. ఎవడికి అక్కర్లేదు అంటే వాడికి కాళ్ళు కోసేస్తారు. అది కాంగ్రెస్ పార్టీలో అనేకమైన పదవులను మించిన వాళ్ళు మా కేంద్ర మంత్రిగా చేశారు, ఎంపీలుగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు. చాలామంది పార్టీని వీడి రకరకాల పార్టీలోకి వెళ్ళారు. ఎందుకు మస్తాన్ గారు ఇదే పార్టీలో ఉన్నారు? వేరే అవకాశాలు లేక కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు? నేను ఇదే పార్టీలో ఉన్నానని చెప్పి మీ ఉన్నారు. అసలు అవకాశాల గురించి అసలు మాట్లాడుతున్నాను. నేను ఈ పార్టీ కోసం, ఈ పార్టీ సిద్ధాంతపరంగా నాకు అత్యంత ఇష్టమైనటువంటి సిద్ధాంతం భిన్నత్వంలో ఏకత్వం, లౌకికవాదం ఈ దేశాన్ని ఎప్పుడూ కాపాడుకుంటూ వచ్చింది. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడి దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ. ఆ పార్టీలో నేను ఒక విద్యార్థి నాయకుడి నుంచి కూడా ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఎక్స్ఎమ్మెల్యేగా ఉన్నాను, ఎమ్మెల్యేగా ఉన్నాను. నేను చేసిన పోరాటాలు కానీ అసెంబ్లీలో కానీ నేను మాట్లాడిన, నాకు యుఎన్ఓ నుంచి అవార్డు ఇచ్చారు నాకు అసెంబ్లీలో నా పర్ఫార్మెన్స్ కావచ్చు. అంత పనిచేసినా కూడా ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ సమాజానికి భద్రత ఇవ్వగలుగుతుంది, ఈ ప్రజలకు రక్షించగలిగింది, భారతదేశ గౌరవ ప్రతిష్టలు కాపాడగలుగుతుంది అనేటటువంటి బలమైన వాదన ఉంది. అందుకోసం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. పోవటం రావటం ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ మినిట్స్ సార్. బట్ నాకు ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ నేచర్ మ్యాన్. పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి నాయకుల్లో ఎవరైనా మరలా కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశాలు ఉన్నాయండి? ఏమన్నా చర్చలు ఏమైనా జరుగుతుంది సార్? మీకు 1.5 yearలో పెద్ద 1.5 yearలో పెద్ద మార్పు వస్తుంది సార్. మీరే చూస్తారు. మేము అంటాం కాదు. ఎవడు తప్పు చేశాడో ఆ తప్పు చేసినోడు గోతులో పడతాడు. చట్టం తన పని తాను చేసుకుంటా పోద్ది. రాజ్యాంగం సత్యమేవే జయితే అంటది. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి, దేశానికి చేసిన సేవలకు ప్రజలు మళ్ళా గుర్తిస్తారు. ఇవాళ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో సత్యానికి మారుపేరుగా ఒక నిజాన్ని తీసుకొని బయటకు వచ్చి ప్రజల మధ్యలో ఉన్నాడు. తాత్కాలికంగా సత్యం వెనకబడవచ్చు, తాత్కాలికంగా ఒక ట్రూత్ అనేటటువంటి బలహీనపడవచ్చు, కానీ అంతిమ విజయం సత్యమేదే ఉంటుంది. అదే సత్యమేవ జయితే కాంగ్రెస్ పార్టీ తప్పకుండా విజయం సాధిస్తాం. ఫైనల్గా చెప్పండి, గత గవర్నమెంట్లో లిక్కర్ స్కామ్ జరిగింది అనేది ఈ రోజున ప్రజెంట్ సిట్టు విచారణ జరుగుతుంది. దానిలో భాగంగా బిగ్ బాస్ అరెస్ట్ అని చెప్పి కొంత ప్రచారం జరుగుతుంది. నిజంగా గత గవర్నమెంట్లో లిక్కర్ స్కామ్ జరిగిందంటారా? కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుంది దాని గురించి? ఇప్పుడు లిక్కర్ స్కామ్ జరిగింది అనేటటువంటిది ఎవిడెన్స్ మనం చెప్పింది కాదు. సిట్ వాళ్ళు, సిఈడి వాళ్ళు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఈడీ ఇప్పుడు ఎంటర్ అయింది. ఈడీ కూడా ఎంటర్ అయింది కదా. ఈ ఎస్టాబ్లిష్ చేస్తారు కదా. నేను చేయలేదు అని చెప్పి ప్రూవ్ చేసుకోవాలా. ఇంతవరకు ఒక్కరికొరకో బెయిల్ రాలేదు. 40 మంది 30 మంది ఎంతమంది ఉన్నారు తెలియదు. దాంట్లో బెయిల్ వచ్చింది. దానికి మూలాలు గీలాలు ఎక్కడ ఉన్నాయి అన్ని కదులుతుంది. నిన్న వైఎస్ అనిల్ రెడ్డి గారు అన్ని తీశారు. నిన్న జరిగిన తర్వాత ఇవాళ మధ్యాహ్నం నుంచి చాలా మార్పులు వచ్చింది. చాలా చాలా పెద్ద పెద్ద వ్యక్తుల యొక్క కూసాలు కదులుతున్నది అన్నది. ఏం జరుగుతుందో తెలియదు. నేనైతే ఒక వ్యక్తిగా చట్టం తన పని న్యాయంగా చేయమని చెప్పాలా. ఎప్పుడు అవసరం వచ్చినప్పుడు కట్టడి చేసుకోవడం కోసం 4 రోజులు జరిపి 4 రోజులు వదిలేయటం, 4 రోజులు మళ్ళీ కంట్రోల్ చేయడం కోసం ఈడీని ఆపరేట్ చేయడం, ఇన్కమ్ ట్యాక్స్ని ఆపరేటింగ్ కాదు. నిష్పక్షపాతంగా దాన్ని బయటికి తీసి తప్పు చేసిన వాడిని శిక్షించాలనేటటువంటిది ఒక కార్యకర్తగా నా యొక్క ప్రధానమైన. చెప్పండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది? లా అండ్ ఆర్డర్ లేదు సార్. ఓన్లీ ఆపరేటింగ్ బై ది
అధికార పార్టీ లీడర్స్, ఈవెన్ వాళ్ళు కూడా ఇంట్లో గతానికి ఇప్పుడు చూస్తే ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారని చెప్పారు. హోంమంత్రి కానీ, సీఎం గారు కానీ, డిప్యూటీ సీఎం కానీ, మేము అధికారంకి వచ్చిన తర్వాత ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారు, స్వేచ్ఛావాయులో బతుకుతున్నారు, ప్రజలకు ఇప్పుడు స్వాతంత్రం వస్తుందని చెప్తారు. సార్ నేను ఒక ఉదాహరణ చెప్పిన మీకు తెలియదే కదా, చాలా ప్రపంచ దేశాల్లో పోలీస్ పికెటింగ్స్, పోలీస్ మానిటరింగు, ప్రతి పేటకు పోలీస్ స్టేషన్ చాలా దేశాల్లో ఉండవు సార్. వాళ్ళకి చట్టం మీద అవగాహన వచ్చింది, వాళ్ళు ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతారు ఉన్న పరిస్థితిని బట్టి. కానీ ఇక్కడ ఏంటంటే స్టేషన్లు తీసేరు, స్టేషన్లు పెంచుకుంటా పోతా ఉన్నారు. పెంచుకోవటం అంటే ఎక్కడో చోట క్రైము లేకపోతే చట్టానికి వ్యతిరేకంగా పనులు జరుగుతుంటేనే వెళ్తున్నాయి. కానీ దురదృష్టం ఏంటంటే దీన్ని వీళ్ళ సొంత అవసరాలు ఉపయోగించుకోవడం అనేది జరుగుతూ ఉంది. అది మంచి పద్ధతి కాదు దేశానికి. ఏమవుతుంది, ఒక హుందాతనం కోసం నేను నలుగురు సెక్యూరిటీ, నా జెడ్ సెక్యూరిటీ, నా బ్యాడ్ సెక్యూరిటీ ఏం చెప్పుకొని తిప్పుకుంటా ఉంటే అదేదో సమాజంలో తన యొక్క హుందాతనం కోసం ఆ చట్టాన్ని ఉపయోగించుకుంటాం అనేది తప్ప దాన్ని కూడా సుమోటోగా స్వీకరించి సుప్రీంకోర్టు చెప్పాలా. అసలు తమిళనాడులో ప్రజాప్రతినిధి సెక్యూరిటీ ఉండదు. మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నంత సెక్యూరిటీ ప్రజాప్రతినిధికి భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు, ఏ రాష్ట్రంలో లేదు. నేనైతే నాకు ఇద్దరిని ఇచ్చారు 2+2. నేను దండం పెట్టి ఎస్పీ గారికి చెప్పాను, అయ్యా లడ్డా అని ఉండేవాడు, లడ్డా గారు కానీ నాకు అసలు గన్మ్యానే వద్దయ్యా అనేవాడు. గన్మ్యాన్ అదేంది అట్లేదంటే ఇప్పుడు ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం, సపరేట్ ఆంధ్ర ఉద్యమం ఉన్నప్పుడు గొడవలు జరుగుతున్నాయి సార్, మీరేమో యునైటెడ్ ఆంధ్ర గురించి పోరాడుతున్నారు, ఇవన్నీ కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, మీరు ఎప్పుడు చూసినా అసెంబ్లీకి వెళ్తా. అరే ఏమవుదండి, ఇప్పుడు నేను సగటు మనిషినే అనే విధంగా రావాలనేటటువంటి నా కోరిక. కానీ వాళ్ళంతా చట్టం ఏమైపోయిందంటే అధికార పార్టీకి చుట్టంగా అయిపోయింది. లా అండ్ ఆర్డర్ పూర్తిగా వైఫల్యం చెందింది. ఎక్కడ పరిపాలన లేదు, అస్తవ్యస్తం అయిపోయింది. వాళ్ళ తురకపాలన చూడండి, ఈ విజయవాడ చూడండి, గుంటూరు చూడండి, డయారాలు వస్తూ ఉన్నాయి. ఆరోగ్య శాఖ మంత్రి పూర్తిగా వైఫల్యం చెందాడు. చర్చల పేరు మీద కాలం వృధా చేస్తూ ఉన్నారు. ఎందుకు ఇంతవరకు తురకపాలెం పర్యటించరండి హెల్త్ మినిస్టర్? ఎందుకు సీఎం గారు దాని మీదకి వెళ్ళరు? ఆ 5-6 నెలల్లో 40 నుంచి 50 మంది మరణించారు. ఐక్యరాజ్య సమితి హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ఒక నెలలో 4 మరణిస్తే చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది ఉంది అని చెప్పి ఒక ఫ్యాక్టరీ ఇచ్చిన తర్వాత కూడా 50 మంది మరణించినటువంటి ఆ ప్రాంతంలో ఎందుకు పర్యటించరండి? ఈరోజు కూడా బ్లడ్ శాంపిల్స్ రిపోర్ట్స్ కలెక్ట్ చేస్తున్నారు, రిపోర్ట్స్ ఇవ్వరు. ఏదో దాచిపెట్టే ప్రయత్నం జరుగుతుంది. కేంద్ర మంత్రి అంటాడు నీళ్ళల్లో ఏదో కెమికల్ కలిసింది అంటాడు. ఎమ్మెల్యేనేమో కాదు హార్ట్ అటాకుల వల్లను ఎయిడ్స్ వల్ల చచ్చి ఇంత వల్ల చనిపోయారు. గత గవర్నమెంట్ లో వచ్చినటువంటి మద్యం వల్ల తాగి రోజున పరిపక్వత లేకుండా మాట్లాడతారు ప్రజాప్రతినిధులు, మంత్రులు అయి ఉండి. వీళ్ళు లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఉంది సార్? అసలు లా అండ్ ఆర్డర్ ఉందని నేను అనుకోను.